వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. ప్రజాప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలకు మరింత చేరువ చేయాలనే సంకల్పంతో రాష్ట్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు. ఈ నెల 6 నుంచి జూన్ 12వ తేదీ వరకు 99 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని అన్ని శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు సాధించిన విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ యాక్షన్ ప్లాన్ ను సక్సెస్ చేయాలంటూ సూచించారు. పథకాలు, పౌర సేవలని ఆన్లైన్ లోనే అందించాలి, పరిపాలనలో టెక్నాలజీ వినియోగంపై కమిటీ ఏర్పాటు చేయాలంటూ కూడా సూచించారు. 8 లక్షల కోట్ల పెట్టుబడుల ఎంఓయూలు గ్రౌండ్ లో అమలయ్యేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. జూన్ 2న తెలంగాణ పండుగను ఘనంగా జరుపుకోవాలంటూ సూచించారు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చూసినాం. ఇది మీ ప్రజా ప్రభుత్వం, మీ కష్ట సుఖాల్లో మేము ఎప్పుడూ తోడుగా ఉంటాం, ఎవరు ఏమాత్రం ఆందోళన చెందవద్దంటూ మదీనా బస్సు ప్రమాద బాధితులకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు భరోసానిచ్చారు. సాధారణంగా దేశం బయట జరిగే ప్రమాదాలకు ప్రభుత్వాలు పరిహారం చెల్లించవని, కానీ బాధితుల కుటుంబ పరిస్థితిని చూసి తాము చెల్లించిపోయామంటూ ప్రకటించారు. కొడంగల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక 2009 నుంచి ప్రతి ఏడాది మండలానికి ఒక చొప్పున మొత్తం 5గురిని తన సొంత ఖర్చులతో హజ్ యాత్రకు పంపిస్తున్నట్లు వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. 15 సౌదీ అరేబియాలో జరిగిన మదీనా బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ గారితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారు పరిహార చెక్కులను అందజేశారు. 44 మంది మృతుల కుటుంబాల సభ్యులకు 5 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల చొప్పున ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. కోకాపేటలో శారదా పీఠానికి కేటాయించిన భూములను యథావిధిగా కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. జలమండలికి ఆ భూముల కేటాయింపులను రద్దు చేయాలన్నారు. శారదా పీఠం భూముల అంశాన్ని పీఠం ప్రతినిధులు ఇటీవల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న సాయంత్రం సెక్రటేరియట్లోని ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆ భూములను జలమండలికి కేటాయించే సమయంలో వాస్తవాలు దాచారని, అక్కడ జరుగుతున్న నిర్మాణాల గురించి తనకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఈ సందర్భంగా జలమండలి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జలమండలికి చేసిన కేటాయింపులను రద్దు చేసి శారదా పీఠానికే ఆ భూములు కొనసాగించాలంటూ సూచించారు. Here we are watching one more important news item. Leader of opposition in Lok Sabha, Honorable Rahul Gandhi garu to meet DCC leaders in Vikarabad camp on March 2nd. Leader of opposition in Lok Sabha, Rahul Gandhi garu will meet the district Congress committee presidents from Telangana and Andhra Pradesh on the concluding day of their 10th training camp at Anantagiri in Vikarabad on March 2nd. He will also interact with the family members of district leaders and take part in a photo session before addressing the final session of Sanghatan Srijan Abhiyan in the afternoon. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం సంపూర్ణ ప్రోత్సాహం అందిస్తుందంటూ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు స్పష్టం చేశారు. సాంకేతికత ప్రజలకు చేరువైతేనే $1 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా తెలంగాణ ఎదుగుతుందంటూ పేర్కొన్నారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు. రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని ప్రోత్సహిస్తుందంటూ తెలిపారు. Here we are watching one more important news item. Honorable Mahila Congress demands Puri's resignation over Epstein links. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. జూబ్లీ హిల్స్ పరిధిలోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్లైఓవర్ల ప్రాజెక్టు పట్టాలెక్కింది. 1090 కోట్ల రూపాయల వ్యయంతో మరొక 7 అండర్ పాస్ల నిర్మాణానికి ముగ్దా జంక్షన్ వద్ద భూమి పూజ నిర్వహించారు జీహెచ్ఎంసీ అధికారులు.